అసలు రిపోర్ట్ కి సంబంధించి దాంతో పాటు ఇంటర్నల్ ప్రవీణ్ తప్ప 400 ఫుటేజ్లు బాగున్నాయి, ఒక్కటి కూడా ప్రవీణ్ కి సంబంధించింది లేదు. నేను ఒకటే మూడు ప్రశ్నలు, 100 ప్రశ్నలు 3 సమరైజ్ చేసేస్తాను. చెప్పండి. ప్రవీణ్ మకుని ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సమరైజ్డ్ క్వశ్చన్. అంటే కళ్ళు, ముక్కు, నోరు చూడండి వెనక నుంచి అని ప్రవీణ్ అంటాడు. ఐజీ చూడండి వెనక నుంచి, చూడండి వెనక నుంచి చూడడం ఏటా, ముఖం చూపించాయా? ఐజీ, ఎస్పీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. షో మీ ప్రవీణ్స్ ఫేస్. ఫస్ట్ క్వశ్చన్, షో మీ వేర్ ప్రవీణ్ డ్రాంక్. డోంట్ యూ డేర్, I warn you from God Almighty, not as a politician, as a God's messenger. Don't you come to conclude the judgment he is a drunkard. God's anger will come upon you and your families. Don't mess with me. జార్జ్ బుష్కి, ట్రంప్కి దిక్కులేదు, నరేంద్ర మోదీకి, మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు నా కాళ్ళ మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ ఏ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అదే ఎందుకంటే 200 crores మై ఫాలోవర్స్. తాగాడు అని నువ్వు ఎలా కంక్లూజన్కి వస్తా? ఏమో థర్డ్ క్వశ్చన్ అయిన తర్వాత వస్తా. ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును, మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాం. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా, టీ తాగలేదా, ఫుడ్ తినలేదా అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకన్నా వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు, వైన్లు ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్ ఎవరు కొనరట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకడ్, ఎప్పుడు డ్రంకడే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 years కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 years కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 years 45 minutes ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడంటే. వీళ్ళు 3 కోర్టు రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ ప్రాణభయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్? అంతా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో, అంతవరకు ఎందుకు? 2 weeks బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 May 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి. నా మీద 2012 May 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ IPC 307. అప్పుడు శ్రీనివాసరావు CI, ఇప్పుడు DSP ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన DGP రాముడు గారు, SP శ్రీకాంత్ గారు ఇప్పుడు IG అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ K.A. పాల్ గారి మీద మర్డర్ కేసు అని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు. దారాలు పెట్టారట, తాళ్ళు తగిలించారట, కిరసనాల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట 9th. ఆ FIRలో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్చెరు. 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి. ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టర్? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి.
మంగళవారం రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాయడం పెట్టి ఈ లోపున భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. వినిపించగలరా? వినిపించలే, కోర్టులో వినిపిస్తా. ఓకే, బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోను. అంటే పర్టికులర్గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్తో నేను టచ్లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నా. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో ఇద్దరితో మాట్లాడా, ఫేస్ టు ఫేస్ కూడా. వాళ్ళని చంపేస్తే చాలా ఇబ్బంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాల్గారు మీరు వచ్చారు, ఇది హత్య. పోలీస్ ఆఫీసర్ నువ్వు వచ్చి చెప్పగలవా కోర్టులో అంటే ఆలోచించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసి వచ్చి చెప్తాను సార్. ఏంటిది? ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ప్రవీణ్ మూడు ప్రశ్నలు మెయిన్వి. ప్రవీణ్ ముఖం చూపించండి, కళ్ళు, ముక్కు, నోరు. ప్రవీణ్ తాగింది చూపించండి, కొన్నది, తాగింది. ఆయన తాగిన అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయిన సందర్భం మూడోది అడుగుతాను. ఓకే, యాక్సిడెంట్ చూపించండి బాబు. అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయే. అప్పుడు ఎలా ప్యాచప్ చేశారు చూడండి. నేను ముందు కొత్తలో ఎక్కువ మాట్లాడి బట్టే కొంచెం వాళ్ళు సర్దుకున్నారు. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నాడు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో. ఆనరబుల్ సీజే తక్కువ యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఐ విల్ బ్రింగ్ ద ప్రూఫ్ ఇఫ్ ఐ am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, all Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు, అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా, వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్నాను. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అని కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తి మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు. వాళ్ళని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపేయడం ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా. తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం. బట్ ఇదే టెక్నాలజీ, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్, అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్, ఒకసారి ఐజీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్కి సంబంధించి, ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజమని, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వెర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. రైట్, అది ఐజీ రియాక్షన్. ఇదిగోండి, ఇది ఫైనల్ ఒపీనియన్ ఆఫ్
ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ అంటూ వాళ్ళు చెప్పిన వెరీ report గుడ్ కి సచిన్, దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, గివ్ మీ. ఇదిగోండి Give me. దాంట్లో హైలైట్ ఆల్రెడీ చేసి ఉంచాను, ఒకసారి నేను మీరు చూడొచ్చు మొత్తం దాంట్లో. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా చదివాను. అది 11నే రిలీజ్ చేశారు. అవును. ఇవాళ మనకెందుకు వస్తుంది, నిన్న కాక మొన్న? ఏంటి వాళ్ళు దాస్తుందని అడుగుతున్నాను. ఐజీ ఏమన్నారు ఇప్పుడు? Yes, yes. రిటైర్డ్ డీజీపీ హెచ్టి సాంగ్లియానా